జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మొత్తం 995 పోస్టులకు గాను 156 కాంట్రాక్ట్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నియమిస్తూ నియామక పత్రాలను సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ అందజేశారు. మాదాపూర్ ఐఎంఎల్ డిపో వద్ద భారీగా వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. మాకూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ శివార్లో గల అపురూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ అమృతలత తెలిపారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమస్యలపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తుది విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు రికార్డులను పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం ఈ నెల 16కు విచారణ వాయిదా వేసింది. బీసీ సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం మంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో గున్నాల హర్షిత్ అనే 7వ తరగతి చదువుకునే విద్యార్థి చదువులోనే కాకుండా కళాత్మకంగా ఏది చూసినా తక్షణమే అనుకరిస్తూ ఇట్టే చేసేస్తారని గ్రామస్తులు తెలిపారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి 5 సంవత్సరాలు సర్పంచ్ గా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలోని వివిధ యువజన సంఘాలు ఘనంగా సన్మానించారు.